ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుడు ఈ దినం ఒక అద్భుతమైన దినము. ఏంటండి అంటే పరిశుద్ధ వివాహ కార్యక్రమముతో కూడుకున్న ఒక దినము. పోరాము గ్రామంలో పెరుగుతున్న గణేష్కు, అలాగే జైతులో ఉంటున్న కుమార్తె తారాకు ఈరోజు ఆ దేవుని మహాకృపను బట్టి ఇద్దరిని కూడా వధువు వరుడుగా జతపరచడానికి దేవుడు, తర్వాత నేను, నాతో పాటు అందరూ చాలామంది పెద్దవారు కూడా వచ్చారు. నిజంగా మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. శిరస్సు వంచి వందలు చెప్తున్నాను మీ అందరికీ శుభములు కలుగుగాక. ఆమేన్. ఓకే, మీ భాషలో చెప్పాను శుభములు కలుగునుగాక అని. ఓకేనా? మా భాషలో మిమ్మల్ని దేవుడు దీవించుగాక. చెప్పండి ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్ చెప్పు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సబాష్. ఓకేనా? రైట్. భార్య భర్తల గురించిన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడు, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలో చక్కగా కొద్దిసేపు ఒక్క 35 నిమిషాలు మాత్రమే మీకు వాక్యం చెప్తాను. ఒక అర్ధ గంటలో నేను పెళ్లి చేసేస్తాను, అయిపోదు ఈరోజు కార్యక్రమం. ఓకేనా? రైట్, చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్లీజ్. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 25 ప్లీజ్. బై కూర్చోండి. అంటే వెనకూడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, చూస్తున్నారు అన్న వాక్యం వింటున్నారు కదా, అందుకే. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం 25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అమ్మా ఉండరు ప్యాసింజర్ నాట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లీజ్. ఓకే, ఏముంది బైబిల్లో? పురుషులారా అంటే మనందరి భాషలో అర్థం ఏంటండి అంటే భర్తలారా అని అర్థం. మీకు అందరికి అర్థమైందా? పురుషులారా అనే పదానికి అర్థం ఏంటండి అంటే భర్తలారా అని అర్థం. భర్తలారా మీరును మీ భార్యలను ప్రేమించండి. 1, 2 చూడండి. ఇప్పుడు అటువలే క్రీస్తు కూడా ఏంటి? క్రీస్తు కూడా, ఇదిగోండి క్రీస్తు అంటే ఈయన, సంఘము అంటే మేము. సంఘము అంటే యేసే ప్రభువని, యేసే లోక రక్షకుడని, యేసే దేవుడని మేము నమ్ముకున్నాం, విశ్వసించాం, పాపక్షమాపణ కొరకు బాప్తిజం తీసుకున్నాం. ఈరోజు సంఘముగా, అదిగోండి ఆయన సంఘముగా ఈరోజు మేము అందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మళ్ళీ చదువురా, పాయింట్ చదువురా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. 1, 2 అటువలే అదిగోండి క్రీస్తు కూడా సంఘము అనగా మమ్మును, తర్వాత మిమ్మును కూడా ప్రేమించి చాలా మరి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటండి అంటే జాగ్రత్తగా విందామండి. ఈరోజు వివాహం చేసుకోబోతున్న గణేష్, నెక్స్ట్ ఎవరండి? తారా. ఇప్పుడు గణేష్ ఈ రోజు నుండి దేవుని కుమార్తె తారాను ఏం చేయాలండి అంటే ప్రేమిస్తూ ఉండాలి. కష్టములో ప్రేమించాలి, నష్టములో ప్రేమించాలి, అనారోగ్యములో ప్రేమించాలి, ఇబ్బందులలో భార్యను భర్త ప్రేమించాలి. అంటే భర్త భార్యకు ఏమవుతున్నాడు అంటే లవర్ ఇంగ్లీషులో, తెలుగులో ప్రేమికుడు. ప్రియుడు కాదు, ప్రియురాలు గురించి ఇక్కడ చెప్పలేదండి, అది ప్రక్కన పెట్టండి. అది భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రేమలవి. కానీ ఈ ప్రేమ దేవుని చేత ప్రారంభమైన ప్రేమ. ఆ ప్రేమలో స్వార్థం ఉండదు, ఆ ప్రేమలో కక్షలు ఉండవు, ఆ ప్రేమలో కోపం ఉండదు, ఆ ప్రేమలో విషపూరితమైన ఆలోచనలు, చేదైన వేరులు, విష బీజాలు ఉండవండి. మరి ఇప్పుడు అంత గొప్ప దేవుణ్ణి ప్రేమించిన, అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులు ఉంటున్న వారు ఈరోజు గణేష్ కొద్దిసేపు తారా తన భార్యగా దేవుడు జతపరచబోతున్న ఈ సందర్భంలో, ఈ తరుణంలో
దేవుడు అంటున్నాడు, విశ్వ ప్రపంచములో ఉంటున్న భర్తలకు, విశ్వ ప్రపంచంలో ఉంటున్న భార్యలకు దేవుడు అంటున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఉండరు ఒక్క నిమిషం. అంటే భార్యలకు భర్తలు ఏమవుతున్నారు అంటే ప్రేమికులు అవుతున్నారు. మళ్ళీ ప్రేమించేవారుగా ఉండాలి. అంటే వినండి, అంటే ఇప్పుడు వివాహం చేసుకోబోతున్న వీరే కానీ ఆల్రెడీ వివాహం చేసుకుని 2 3 పిల్లలను కనిన భర్తే కావచ్చు, భార్య కావచ్చు, లేదా రాబోతున్న రోజుల్లో వివాహం చేసుకోవడానికి, అనగా పెళ్ళి చేసుకోవడానికి, ఇప్పుడు మీ భాషలో పరిణయం చేసుకోవడానికి సిద్ధపడుతున్న ఒక స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, బైబిల్లో దేవుడు ఏమని రాయించాడంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. అంటే కంపల్సరిగా భార్య అనారోగ్యంలో కానీ, భార్య ఇబ్బందుల్లో కానీ, భార్య ఏ పరిస్థితుల్లో ఉన్నా కంపల్సరిగా భర్తలైన వారు భార్యలను ప్రేమించాలి. ఒకవేళ భార్య తెలుసో తెలియకో చిన్న లోపాలు ఉన్నప్పుడు భర్త నిజంగా భార్యని ప్రేమించేవాడు ఉంటే ఆ లోపాలను కూడా ఏం చేయాలి తెలుసా? సరిదిద్దుకొని క్షమించి ఆ ఇద్దరు ఉభయులు కూడా చక్కగా వారి కలిసి మెలిసి ఆ ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్లో ఉన్న వారందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన దంపతులుగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథముగా పిలువబడుతున్న బైబిల్ చెప్పేశాడు దేవుడండి. అంటే ఈరోజు నేర్చుకుంటున్న ఈ మొదటి మాట ఏంటంటే, మళ్ళీ భర్త భార్యను ప్రేమించాలి. అంటే భర్తలుగా ఉంటున్న వారు భార్యలకు ప్రేమికులుగా, వారి చనిపోయినంత వరకు, మళ్ళీ చెప్తున్నాడు మీకు, 2 పిల్లలు పుట్టారు కదా, మోజు తీరిపోయింది కదా, ఇంకోదాన్ని చేసుకుందాం అంటే మాత్రం తాటా తీసేస్తాడు దేవుడు. ఈ చట్టాలు ఏం చేయకపోవచ్చు, నేను చెప్తున్నాను పాస్టర్గా, సేవకుడే చెప్తున్నాను, ఘంటాపదంగా, ధైర్యముగా. 2 పిల్లలు పుట్టారు, 3 పిల్లలు పుట్టారు, మోజు తీరిపోయింది, ఇంకొక భార్య చేసుకుందామంటే మాత్రం, ఒకవేళ ఈ భౌతిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన చట్టం ఏమి చేయకపోయినా ఈయనున్నాడే తాటా తీసేస్తాడు. అది ఎవరికైనా, ప్రభుని నమ్ముకున్న వారికైనా కావచ్చు, ప్రభుని నమ్ముకోలేని వారికైనా కావచ్చు. ఇది వాస్తవం. అర్థమైంది ఇప్పుడు? కనుక దేవుడు అంటున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, ఎందుకంటే వారు బలహీనమైన ఘటం. అర్థమైంది ఇప్పుడు? ఎందుకు ప్రేమించమన్నాడు భార్యలను భర్తలు అంటే, వారు అన్ని విషయాల్లో బలహీనం. కోపములో అంటే తొందరగా కోపడిపోతుంటారు, తొందరగా చిరాకు పడుతుంటారు. ఆలోచించండి. అంటే స్క్రీన్ టచ్ లాంటిది వాళ్ళ ఫేసు. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. ఆ మొబైల్లో మనం నచ్చినట్టుగా స్క్రీన్ టచ్ చేస్తుంటామే. అలాగా ఆడవాళ్ళ యొక్క ఈ ముఖము స్క్రీన్ టచ్ లాంటిది. అంటే అర్థం ఏంటండి అంటే, ఏ క్షణం నవ్వుతారో తెలియదు, ఏ క్షణం ఏడుస్తారో తెలియదు, ఏ క్షణం పొంగిపోతారో తెలియదు, ఏ క్షణం కృంగిపోతారో తెలియదు, ఏ క్షణం భర్తని ప్రేమిస్తారో తెలియదు, ఏ క్షణం భర్తను ద్వేషిస్తారో తెలియదు. స్క్రీన్ టచ్ లాంటి వారు. అందుకే భర్తలు భార్యలకున్న ఒక బలహీనతను ఆలోచించి కంపల్సరిగా, అయ్యో నా భార్య చాలా బలహీనం, అన్నిటిలో వీక్నెస్ కనుక నేను కంపల్సరిగా ఆమెను ప్రేమించబద్ధుడుగా, అంటే ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అనుకోవాలి. గణేషు అర్థమైందండి? ఏం తేడా వచ్చింది అనుకోండి, మేము ఉన్నామండి, ఏం టెన్షన్ పడకండి. ఓకేనా? అర్థమైందా? ఎందుకంటే వయసులో చిన్నవాడు కనుక అన్నీ చక్కగా ప్రేమించడం అంటే ఏంటి, గౌరవించడం అంటే ఏంటి, లోబడ్డం అంటే ఏంటి, ఇవన్నీ కూడా తన తల్లి తండ్రి ఈయనకు నేర్పించాలి, మేము కూడా నేర్పించాలి. అయిపోయిందండి ఒకటి. 2 పాయింట్ చూద్దాం ఇప్పుడు. అంటే ఇంతవరకు ఎవరి గురించి నేర్చుకున్నాం తెలుసా? భర్తల గురించి నేర్చుకున్నాం. ఏం చెప్పాడు దేవుడు భర్త గురించి? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇప్పుడు 2 చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం, స్పీడ్గా. సామెతల గ్రంథము 31వ అధ్యాయము వచనము 10 ప్లీజ్. గుణవతి అయిన భార్య
ఆహా, భార్య ఎటువంటిది చెప్పాడు చూడండి బైబిల్. దేవుడు చూడండి, దేవుడు చెప్పేశాడు ఏమో తెలుసా? గుణవతి అయిన భార్య. ఏంటి గుణవతి అయిన భార్య. సత్యవతి కాదు ఉండోయ్, గుణవతి. కళావతి కాదు ఉండోయ్, ఇందుమతి కాదు, సింధుమతి కూడా కాదు. ఏమతి? గుణవతి. అన్న కూర్చుని అక్కడ కింద కూర్చోండి పర్లేదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే అర్థం ఏంటి? అరుదు అంటే చాలా కష్టం. వినండి, గుణవతి ఏమైనండి పర్లేదు వినండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆగండి, అంటే ప్రపంచంలో వినండి, అంత ప్రపంచంలో లేదా ఈ లోకములో దేవుడు ముందే ఎన్నో సంవత్సరాల క్రితము సామెతల గ్రంథాన్ని రాసిన భక్తుడు రాజు ఎవరండి అంటే సొలొమోను. ఆ సొలొమోను అనే రాజు ద్వారా ఈ బంగారపు మాటని రాసేశాడు దేవుడు. ఏంటి బంగారపు మాట అంటే, గుణవతి భార్యకున్న ఒక మంచి లక్షణం ఏంటండి అంటే ఒక గుణం. గుణవతి భార్య క్యారెక్టర్ ఎటువంటి క్యారెక్టర్ ఉండాలంటే మంచి గుణవంతురాలుగా ఉండాలి. వింటున్నారా? మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిగా భార్యగా ఉండాలి. గుణవంతురాలైన భార్య దొరుకుట చాలా కష్టం. తర్వాత అంటున్నాడు అట్టిది. మళ్ళీ అట్టిదంటే ఎట్టిది? గుణవంతురాలైన భార్య అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అంటే భార్యను లేదా ఒక స్త్రీని దేవుడు ముత్యముతో పోల్చాడు. అంతేనండి. అంటే చాలామంది 10% ఏంటి ఒక 6% మంది భార్యలు నిజంగా ముత్యాల్లాగే ఉంటారు. సూపరు. భర్త త్రాగినా భరిస్తారు, గుడ్. భర్త తిట్టినా, భర్త కొట్టినా, భర్త చీకొట్టినా, భర్త ఏం చేసినా కూడా భార్యలు దేవుడికి భయపడి, వాక్యానికి, దేవుని మాటకు శిరస్సు వంచి, సేవకులకు గౌరవించి, అంటాను సేవకుడిగా 10%కి 6% మంది ఇటువంటి ముత్యము. ముత్యాలహారం తెలుసు మీకు? ఎంతమంది తెలిసి చేస్తండి ఇక్కడ ఈ గ్రూపు? ముత్యాలహారం. సారీ అండి, మేము అమెరికా దేశంలో పుట్టేమండి, అసలు ముత్యం అంటే ఏంటో మాకు తెలియదు, ముత్యాల హారం అంటే ఏంటో మాకు తెలియదు అన్నట్టుగా నాక చూస్తున్నారు మీరు. ముత్యాల హారం అంటే తెలుసా? ముత్యాల హారం మెల్ల వేసుకోరా మీరు? అదే మరి. అంటే ముత్యాల హారం ఒక విలువైంది కదండి, చాలా కాస్ట్, చాలా ఖరీదైనది. అంటే ఒక స్త్రీ లేదా ఒక భార్య, ఒక తల్లి గర్భములో పుట్టిన ఒక స్త్రీ, ఆ స్త్రీని లేదా ఆ యొక్క భార్యను పరమ తండ్రికి ఉంటున్న ఆయన దేంతో పోల్చాడు తెలుసా? ముత్యముల కంటే అమూల్యమైనది. అమూల్యమైన మీ ఓటు డాష్కే అంటారు, అవునా? అమూల్యమైన మీ ఓటు డాష్కే అంటారు. అమూల్యమైన మేము అంటే మన అమూల్యమైనదే? నో 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 నో. అమూల్యమైనది ఎవరు తెలుసా? మీరే. అమూల్యం అంటే అర్థం ఏంటి? చాలా గొప్పది. అంటే ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ కూడా చాలా విలువైన వారు. కానీ మీ విలువని మీరే ఎందుకు చీటి కలుగుతుంటారో, చీటి కోపడుతుంటారో. మీకు చెప్పాను కదా, స్క్రీన్ టచ్ లాంటిలో మీ ఫేస్లో ఎప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు అలుగుతారో, చూడు టైం చూసుకో, ఎప్పుడు అలుగుతారో, ఎప్పుడు కోపడతారో తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ముత్యముల కంటే విలువైన వారు. విలువైన వారు అని బైబిల్ చెప్తుందండి. గుణవంతురాలైన భార్య భర్తలకు దొరుకుట చాలా తక్కువ, చాలా కష్టం. అటువంటి భార్య ముత్యముల కంటే అమూల్యమైనది, చాలా గొప్పదండి. భార్య లేదా ఒక స్త్రీ ఎవరండి అంటే చాలా గొప్పది, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. నిజమే. కానీ వారికున్న ఆ శ్రేష్టత, వారికున్న ఆ విలువను వారే కొన్నిసార్లు చెడగొట్టేసుకుంటున్నారు పాపం. అంటే భర్త భార్యను ప్రేమించేవాడు ఉండాలి, ఒకటి. రెండవది దేవుడు చెప్తున్నాడు, భర్తలకు భార్యలు ఎవరండి అంటే ముత్యముల కంటే అమూల్యమైన స్థానములో దేవుడు వారిని ఉంచేశాడండి. ఆలోచించండి. మూడో చూద్దాం పని ముగిస్తాను. చెప్పాను, టైం చెప్పారు కదా, ముగిస్తాను. జాగ్రత్త వినండి. 3 పాయింట్ చూడండి. 3వ పాయింట్,
1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం వచ్చిన 3 ప్లీజ్. మనం చదువుకున్నాం కదా, అందులో ఒక బంగారు మాట చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏ భర్త అయితే భార్యను ప్రేమించే భర్తగా ఉండాలో, ఏ భార్య అయితే గుణవంతురాలుగా ఉండి ముత్యముల కంటే అమూల్యమైన స్థాయిలో ఉందో, ఇప్పుడు ఈ ప్రేమించే భర్త, ఈ గుణవంతురాలైన భార్య, ఈ ఇరువురు కూడా ఏం చేయమన్నాడు దేవుడు బైబిల్లో మీరు చూడండి. మరొక్క 10 నిమిషాలు ముగించేస్తాను, మాట తప్పను. అమ్మ ఒకరు చదవండి. భర్త భార్యకును అలాగుననే, అంటే అలాగే అని అర్థం. అలాగే భార్య భర్తకును వారి అంటే భర్త భార్య ఈ ఇరువురు కలిసి వారి ధర్మములను నడిపించుకోవాలి, పాటించుకోవాలి. ఎంతవరకు తెలుసా? భర్త కొట్టాడని అలిగి కన్నవారింటికి వెళ్ళిపోయి అక్కడ నువ్వు ఫోన్ చేసి నాకు విడాకులు ఇచ్చి, ఇది కాదండి. నో, ఇది కరెక్ట్ కాదు. అది చాలామంది విడాకులు అంటారు. బైబిల్లో అంటే మనం చెప్తున్నాం మీకు, బైబిల్లో విడాకులు తీసుకుంటే దేవుడు సహించడు. ఆయన అంటాడు తగ్గేది లేదు, ఆయన కూడా తెలుసు. నేను ఆలోచించండి అమ్మా, మీరేనండ్రా చూస్తలేదు, ఆలోచించండి. బైబిల్లో వినండి, దేవుడు అంటున్నాడు భర్త భార్య ఈ ఇరువురు కూడా వారి ధర్మములను నడపాలి. ఇంతకీ ఏ ధర్మములు అంటే, ఒకటి సంసార ధర్మం. అందరూ చెప్తాం ఒకసారి. నేను అందరూ నాకంటే పెద్దలు అనుభూతులు ఉన్నారు ఇక్కడ, చెప్పాలి గట్టిగా. మీరు బాగా చెప్తేనే వేగం ముగిస్తాను. ఏ ధర్మము? గట్టిగా, సంసార ధర్మం. నెంబర్ 2 కుటుంబ ధర్మము. మూడవది దేవునికి సంబంధించిన, అంటే మీ భాషలో భక్తి సంబంధించిన ధర్మము. ఏంటి, పెళ్ళయింది కదా అని భర్తే దేవుడు పతియే, అవునా? ప్రత్యక్ష దైవం అనకండి, జాగ్రత్త, ఆయన ఒప్పుకోడు. అర్థమైందా? మీరు ఆరాధిస్తున్న మీ దేవుడు ఒప్పుకోడు. ఆ దేవుడు తర్వాతే ఈ దేవుడు, మళ్ళీ దేవుడు తర్వాతే ఈ దేవత. అంతేగా నువ్వే నా దేవత, నువ్వే నా రాణి అన్నారు అనుకోండి, దేవుడు ఒప్పుకోడు, ఆయన బాధపడతాడండి. మరి ఆలోచించండి. ఏ మానవ కంటికి కనబడిన ఆ దేవుడు, మీ భాషలో స్వర్గములు ఉంటే మా భాషలో పరలోకములు ఉన్న ఆయన చాలా బాధపడతాడు. నాయన అంటే ఏ ఊరిలోనూ ఉన్న వ్యక్తిని, ఏ ఊరిలోనూ ఉన్న మిమ్మల్ని ఒక్క దగ్గర తీసుకొచ్చి ఇద్దరిని నేను ఒకే శరీరముగా భర్తగా భార్య ఏకం చేసింది నేనే కదా, మిమ్మల్ని భర్త భార్యగా చేసింది నేనే కదా, మిమ్మల్ని కలిపింది నేనే కదా. మరి ఇప్పుడు నన్నే మీరు పట్టించుకోకుండా ఉంటే అని దేవుడు చాలా బాధపడతాడు. ఏంటి ఆలోచించండి. మూడో పాయింట్ ఏంటంటే, ప్రేమికులుగా ఉన్న భర్తలు గుణవతి, అంటే వారి క్యారెక్టర్ ఏంటంటే మంచి గుణము కలిగిన భార్యలు ఈ ఇరువురు కూడా ఏం చేయమని చెప్తున్నాడు తెలుసు దేవుడు? వారి ధర్మములను పాటించాలి. గోల్ చేయకండి రా, గోల్ చేయకండి చెప్పాను మీకు. గోల్ చేయకండి, సైలెన్స్ ప్లీజ్. ఇది చర్చ్, ఇది ఓకేనా? బై స్టేజ్ కాదు ఇది. వినండి, భర్త భార్య వారి సంసార ధర్మములు వారి చచ్చిపోయేంత వరకు పాటించడమే. 2 వారి కుటుంబ ధర్మం, అంటే అత్త, మామ, నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ నాన్న. ఉన్నారా? ఎవరు లేరేట మీకు? ఎవరికి? మరి అలా నాకా చూస్తున్నారు, చెప్పండి టకటకని. మీరే చెప్పాలి, నాకంటే మంచి ఎక్స్పీరియన్స్ మీకు, మంచి అనుభూనీలు మీరు. ఆలోచిస్తుంది ఆ టైం, మీరు ఆలోచించే ఇక్కడ టైం అయిపోద్ది ఇక్కడ. 3వది దైవ సంబంధమైన ధర్మం. ఈ ఇరువురికి, అంటే భర్తకు భార్యకు కంపల్సరిగా ఎవరుండాలి అంటే ఆధారంగా దేవుడు ఉండాలి. దేవుడు లేని కుటుంబము, దేవుడు లేని సంసారము, దేవుడు లేని ధర్మములు, దేవుడు లేని ఈ యొక్క వారి ఆలోచనలు సఫలము
అంటే విజయవంతము అవ్వవు. కంపల్సరిగా ఆ ఇరువురి భార్యాభర్తల దాంపత్య జీవితంలో కంపల్సరిగా ఎవరు ఉండాలండి? దేవుడు ఉండాలి. దేవుడు లేకపోతే దెయ్యం దూరిపోద్ది వాళ్ళలోకి. జాగ్రత్త. దెయ్యం దూరిపోయింది అనుకోండి, వారి సంసార ధర్మం ఆగిపోద్ది, కుటుంబ ధర్మము ఆగిపోద్ది, దైవ సంబంధమైన భక్తితో కూడుకున్న ధర్మము ఆగిపోద్ది. అలా ఆగిపోవడానికి ఇంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చోవడానికి రాలేదండి. మరొక్కసారిగా మొబైల్ రింగ్ అయింది, బదలగొట్టేస్తాను. ఆలోచించండి. అర్థమైంది? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను మీకు? భర్తలు భార్యలకు ఏమవుతున్నారు? ఏమవ్వాలి? లవర్స్. అంతేగాని బయటోడు ఎవడో కాదు ప్రేమికుడు. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈరోజు బాగా అదే అయిపోయింది సమాజంలో. ఏంటి? ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాలట. ఆయన ఒప్పుకోడు అండి, చర్మం ఒలిచేస్తాడు. ఆయన ఎంత మంచోడు, ఎంత గొప్పవాడు. ఆయన ప్రేమకు నేను కానీ, ప్రపంచంలో నాకంటే సీనియర్ పాస్టర్స్ కానీ ఎవరు కూడా ఆయన ప్రేమను కొలవలేము. వెలకట్టలేని ప్రేమ అయింది. ఆ ప్రేమను మనమందరము కూడా తక్కువ అంచనా చేసి నచ్చినట్టుగానే ప్రవర్తిస్తే మాత్రం ఆయన ఒప్పుకోడు. చాలా మంచోడు, చాలా కోపిష్టి. కనుక భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. రెండవది ఏంటంటే భార్య క్యారెక్టర్ ఎలాగ ఉండాలి? మంచి గుణము. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? అయిపోయింది, చాలు. మీకు అరగంట వాక్యం చెప్పాను, మీకు 20 నిమిషాలు ముగిస్తాను. ఎంత మంచిని చూడండి. ఎందుకు మీరు అందరూ అంత శ్రద్ధగా చక్కగా వింటున్నారా కనుక. ఓకేనా? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం సామెతల గ్రంథము 19వ అధ్యాయము చివరగా లాస్ట్. సామెతల గ్రంథము 19వ అధ్యాయము వచనం దయతో 14 ప్లీజ్. 14. గృహము, విత్తము, మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు అవి. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఇది నా ఆస్తి, ఇది నా భూమి, ఇది నా చెక్క, ఇది నా మొక్క, ఇది నా తొక్క అంటాం మనం. నో, మన తాత ముత్తాతలు వారు కష్టపడి ఎండనక వాననక వడగాలుపనక మా తర్వాత తరము, మా కూతురు, మా మనవరాలు, మా ముత్తు మనవరాలు, మా మనవడు, మా ముత్తు మనవడు, వీళ్ళందరూ కూడా కంపల్సరిగా మా ఆస్తిని వారు కూడా చెప్పాలండి అనుభవించాలి అనే ఉద్దేశంతో దేవుడు రాయించాడు. గృహము, విత్తనము, పితరులు ఇచ్చిన తాత ముత్తాతలు ఇచ్చిన స్వాస్థ్యము అంటే ఆస్తి. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఒకరి స్పష్టత. సుబుద్ధి అంటే సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. లాస్ట్ అయిపోయింది. అంటే భార్యకున్న రెండవ క్యారెక్టర్ ఏంటండి అంటే సుబుద్ధి. మన భాషలో మాట్లాడతాను నేను వాక్యం. ఇప్పుడు బైబిల్ భాషలో మాట్లాడాను అనుకోండి, చాలామందికి అర్థమవుతుంది పాపం. సుబుద్ధి అంటే మన భాషలో ఏంటండి అంటే అర్థం అమ్మా వినండి. సుబుద్ధి అంటే మన భాషలో మంచి బుద్ధి. గుణము ఉంది, గుణము ఉంది. ఆపోజిట్ వర్డ్ ఇప్పుడు చెప్పకూడదు, అది ఆ గుణం కూడా ఉంది చాలామందికి. అది మీకు తెలుసులేండి, అది చెప్పకూడదు. నేను యూట్యూబ్ రికార్డింగ్ అవుతుంది కదా, అవునా? సుబుద్ధి అంటే మంచి బుద్ధి. ఆ సుబుద్ధికి మరొక ఆపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేక పదం ఏంటంటే దుర్బుద్ధి. అవునా? అంటే భార్య ఎటువంటి గుణ లక్షణం కలిగి ఉండాలంటే సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి. అంటే మంచి భార్యగా ఉండాలి. దుర్బుద్ధి కలిగిన భార్యగా ఉండకూడదు. అత్తమామల్ని కేర్ చేయకుండా, అత్తమామల్ని పట్టించుకోకుండా, అవునా, భర్తని కొంగును కట్టుకొని, ఇది కాదు, జాగ్రత్త. ఇది కాదండి, ఇది కాదు ధర్మం. అర్థమైందా? ఇప్పుడు ఈరోజు గణేష్ ఉన్నాడంటే గణేష్ ఎలా వచ్చాడు చెప్పండి పెద్దలారా అన్నాను నేను. గణేష్ ఎలా వచ్చాడండి? దేవుడు ఇచ్చాడు, ఆమె గర్భము నుండి వచ్చాడు. అంటే ఇప్పుడు గణేష్ ఇప్పుడు తారా అనే కొద్దిసేపులో భార్యగా జతపరచబడిన తర్వాత, 1 సంవత్సరం పోయిన తర్వాత కావచ్చు, 2 సంవత్సరాలు పోయిన తర్వాత కావచ్చు, గణేష్ తర్వాత తార, ఈ ఇరువురు కూడా ఏం చేయాలి తెలుసా? వాళ్ళ తల్లిని, వారి తండ్రిని, లేదా వాళ్ళ అత్తమామలని
ఎలా చూడాలి తెలుసా? మంచి మనస్సుతో చూడాలి. ఈరోజు ఎలా ఉన్నాయి కుటుంబాలు చెప్పండి? నేను చెప్పాను అనుకోండి, చాలా ఏంటి ఆలోచించండి. సుబుద్ధి గల భార్య దేవుడిచ్చు దానము. అంటే మంచి భార్య దేవుడిస్తున్న దానం భర్తకి. ఇప్పుడు దేవుడే మంచి భార్యను ఇస్తున్నప్పుడు భర్త ఏం చేయాలి తెలుసా? భార్యను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. భార్య లోటుపాటులను తీర్చే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడేం అబద్ధం అనుకుంటా చెప్పండి. ఇప్పుడు కుటుంబాలు ఉన్నాయా? చీటి గొడవ, చీటికి అలుగులు. భార్య అంటది ఏమనంటే మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు, సారీ మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నావు, నీ జట్టు పీస్ అంటుంది. వీడు అంటాడు నువ్వు వెళ్ళిపోతే ఇంకోటి అంటాడు వీడు, ఈ బికారిగాడు. అంతే కదండి. బికారి అంటే ప్రారంభములు ఉన్న ప్రేమ ఏమైపోతుంది రాను అంటే, ప్రారంభములు ఉన్న వారి మధ్య ఉన్న ఆ బంధం, ప్రారంభములు ఉన్న వారి మధ్య ఉన్న అంటే ఆ ఆప్యాయత దినదినం ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. తగ్గిపోవడం గల కారణం చెప్పమంటారా? చెప్పి ముగిస్తాను చాలు. మీకు తగ్గిపోవడం గల కారణం ఏంటి తెలుసా? వారి ఇరువురి మధ్య ఏమి లేదే అంటే ప్రేమ లేదు. ఏ ప్రేమ తెలుసా? శరీర సంబంధమైన సంసారంతో కూడుకున్న ప్రేమ కాదు, దేవుని సంబంధమైన ప్రేమ. భర్త తప్పు చేసినా లేదా భార్య తప్పు చేసినా, భర్త లోపమున్నా లేదా భార్యకి లోపమున్నా, ఇరువురు కూడా ఏం చేయాలండి అంటే సరిదిద్దుకొని సరిచేసుకొని ఇద్దరు కూడా వారి బంధాన్ని బలపరుచుకొని చక్కగా చర్చిలో కానీ లేదా సంఘములో కానీ లేదా ఊరిలో కానీ అందరికీ కూడా ఆదర్శవంతమైన కుటుంబముగా ఉండాలి. ఈరోజు ఏం జరుగుతుందంటే కుటుంబంలో ఏదైనా ఇప్పుడు భర్త కోపం వచ్చి కొట్టాడండి భార్యను. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అంటారు ఏమంటారు తెలుసా? నా కూతురు నా వెంట పంపించే. వీళ్ళకి బాగా ఈ అత్తమామలకు బాగా అలవాటు అయిపోయింది ఈ పద్యం బాగా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఏదో వాళ్ళ ఇష్టం కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలుసుకుంటారు, అన్నీ చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. భార్యాభర్తల మధ్యలోనికి దయతో ఎవ్వరు కూడా మధ్యలోనికి వెళ్ళకండి. వెళ్ళారు అనుకోండి, ఒక క్షణం బాగుంటుంది. అమ్మయ్య ఇప్పుడు నా తరపున పలానా వ్యక్తి వచ్చాడు భార్య అనుకుంటుంది. భర్త ఏమనుకుంటాడు? నా తరపున కూడా పలానా వ్యక్తి వచ్చి మాట్లాడాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు అది 2 రోజులు పోయిన తర్వాత భర్త ఏదైనా భార్యకి నచ్చింది ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, సాప పడిపోద్ది, ఆమె పడిపోద్ది ఫ్లాట్. ఇప్పుడు మళ్ళీ మధ్యవర్తి వచ్చి వస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోతారు, ఆడ ఎదవైపోతాడు. లేరా? మీ అనుభవాలు లేవే? అవును చెప్పండిరా. ఉన్నాయి. ఏమంటే విడాకులు. ఏముంది బైబిల్లో? సారీ ఏముండారా పెద్దలు? విడాకులు. ఎందుకో విడాకులు? ముందు మామిడాకులు బాగా మాడిపోతే తర్వాత విడాకులు. ఎందుకురా విడాకులు అంటే ప్రేమ లేక. ఆలోచించండి. బైబిల్లో ఈయన చెప్పాడు, ప్రత్యక్షంగా ఈయన చెప్పాడు బైబిల్లో. ఏమని తెలుసా? మత్తయి సువార్త చూడండి. ప్రార్థన చేసేస్తాను చాలు, టైం అయిపోయింది. మత్తయి సువార్త చూడండి, 19:6 ప్లీజ్. మత్తయి సువార్త 19:6. కాబట్టి వినండి అమ్మా, ముగిస్తాను చెప్పాను, వినండి. లాస్ట్ ఒక్క నిమిషం. మత్తయి సువార్త 19:6 ప్లీజ్. కాబట్టి వారికను ఆగండి. వారికను అంటే ఎవరు? భర్త భార్యగా ఉన్న వారికను ఇద్దరు కాక ఒకే శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన భార్యాభర్తలుగా జతపరిచిన ఆ భార్యాభర్తలను మనుష్యుడు విడదీయకూడదు. విడాకులు అనుకోరు, జాగ్రత్త. కోసేస్తాడు దేవుడు. ఏమనంటే విడాకులు చెప్తాను కదా, మీరు కోర్టుకి వెళ్ళిపోతుంటారు బాగానా. దేవుడు ఏం చెప్పాడు? విడదీయకూడదురా బాబు. జతపరిచిన భార్యాభర్తలను వారి బంధాన్ని ఏం చేయకూడదు? విడదీయకూడదని చెప్పింది బైబిల్. కనుక ఆ ఇద్దరు కూడా చక్కగా మంచి ప్రేమ కలిగి, మంచి ఆప్యాయత కలిగి, మంచి అనురాగము కలిగి, ఇరువురు కూడా ఒక మంచి మనసు కలిగి ఆలోచించండి.
దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, చక్కగా సంఘములో ఒక మంచి సాక్ష్యము కలిగి, మీలాంటి పెద్దల మధ్య ఒక మంచి ఆదర్శవంతమైన దంపతులుగా ఉండాలని ఇదిగో గణేషును తారని ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా నేను ఆశీర్వదిస్తూ ఈ మాటలైనా ముగిస్తున్నాను. సెలవు.